మాకే గింత పెద్ద పని కొనితివి, నువ్వు ఇంకా డొక్కు పని తిరుగుతున్నావేందన్నా? మాకే ఇది అనిపిస్తుంది అన్నా, మాకైతే అనిపిస్తుంది అన్న. మీకేం తెలుసురా బాయ్, ఇది మా తాత ముత్తాతల కాడ నుంచి వచ్చిన బండి. ఇదేరా మా ఇంటికి లక్ష్మి. అబ్బా ఇట్టిగాడు ఎదురైనరా. అమ్మ బాబాయ్, వీనికి దొరికితే పైసలు ఇచ్చాక వదిలిపెట్టారా. అబ్బా నేను నీకు దొరుకుతానా? అన్నా అడిగాడే, ఆడు మనల్ని చూసి ఉరుకుతుండే. అరే వాడు అస్తుడికి కదా, మనం ఇట్లా పోయిందో కవర్ తప్ప. ఎక్కడికి పోతా అనుకున్నావు? ఏమ్రా నరేష్ గా నన్ను చూసి పారిపోతున్నావు? డబ్బులు తీసుకొని సంవత్సరం అయింది, ఎప్పుడు ఇస్తావురా? అన్న ఒక్క నెల ఆగే ఇస్తా. ఏమిచ్చుడో ఏమో, సంవత్సరం అయింది, మిత్తి పైసలు కూడా కడతలేవు. అన్న కడితేనే కొంచెం ఇబ్బందులలో ఉన్నా. నువ్వు నెల నెల కడతా అన్నావు, కట్టకపోతే కథ వేరేలా ఉంటది బిడ్డ. అబ్బా కడతా అన్న, ఇది ఒక్క నెల ఆగి వచ్చే నెల నుండి. ఓ బిడ్డ, వచ్చే నెల నుండి కట్టకుండా నీ సంగతి చెప్తా. అన్న ఈ డొక్కు బండి ఎన్ని రోజులు వాడతావన్నా? బండి మార్చే అన్న. సరేరా, రేపు కొత్త బండి కొంటా. అర్చన పట్టుకోవే. మౌనిక తొందర దింపవే. ఓ మౌనిపా, నాకు ఇవ్వని అన్ని దానికే ఇస్తావా? ఆగవే, తెంపుతున్నా. ఓ పూరి పాలుగా అన్ని ఇప్పుడే తింటున్నావా అనే? దింపే, కాపలిన్నోడు అత్తాడు. తొందరగా అని ఏ పోరి. మౌనిక తోటమల్లిగాడు అత్తుండే. మళ్ళీ ఆడు ఉండగానే కాయలు దొంగతని చెప్తాను కచ్చిరా. పోరాళ్ళు పోదాం పార్రే, పోదాం పార్రే. అయ్యో పోరి పట్టుకోయే. లేవే చుట్టి. రాయి పోరే నారే. అమ్మా దొరకకపోయి. అమ్మ ఉరికి ఉరికి దమ్మాచి పురాణ దొరకకపోయి. అమ్మ కాయలని బాయ్, మీరు మళ్ళీ ఇటు వస్తే మీ సంగా చెప్తా ఊరి. అన్నా, గనిగాడు అక్కడ ఉన్నాడే. అవునన్న, పైసలు తీసుకుని బాగా రోజులే, మనకు దొరుకుతలేడు. వాడిని తీసుకురా పోర్రా. సరే అన్న, ఓకే, సరే. ఓకే. అరే గణేష, ఏంది రగ్గుండుగా? నిన్ను అన్న రమ్మంటుండు. అన్న ఎవరు రగ్గుండుగా? నాకు పని ఉంది, మీ అన్ననే ఇక్కడికి రమ్మని పో. అన్నా, వీడు అసలేడన్నా. ఏం ఉత్సాహం పైకి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం. ఏమ్రా వారి బలిసిందా నీకు? ఏమ్రా నా దగ్గర అప్పు తీసుకుంటావు, నేను పిలిస్తే నన్ను రమ్మంటావా? బిడ్డ కథలు పడుతున్నావా నువ్వు? పైసలు కావాలి, ఎప్పుడు ఇస్తావో చెప్పు. లేవు, ఉన్నప్పుడు ఇద్దాబో. రేయ్, మన కథ ఏందో చూపిరా. ఏమ్రా బిడ్డ, అందరి పైసలు తీసుకుని అన్నకి కథలు చెప్తావురా? అన్న ఒక నెల రోజులు టైం ఇవ్వరే, పైసలు ఇస్తా. బిడ్డ నెల రోజులలో తెచ్చేయలేదనుకో నీ తాట తీస్తా. ఊర్లో ఏం పీడెప్పుడు పోతుందో, ఎంతమందిని పిక్క తింటాడో ఏమో. ఏమైందన్నా? అవురా నవీను, ఆ పోరి అందం రోజు రోజు పెరిగిపోతుంది ఏందిరా? దాన్ని ఎట్లయినా దక్కించుకోవాలరా నేను. ఏం ఉత్సాహం పైకి మళ్ళీ ఉత్సాహం. అన్న, ఈ ఊళ్ళో నేను ఏ పొరి కాదంటది.
నిజమేనారా ఆ పోరు దక్కుద్దంటవా? ఏ అన్న నిన్ను కాదంటారా అనే ఊళ్ళో నీకంటే తోపోలున్నారే. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నిజమేరా, ఈ పోరిని ఎప్పటి నుండో చూస్తున్నా, ఎట్లయినా దక్కించుకోవాలి. ఈ మానసెట్ పోయింది. మానస అక్క నుండి అటే పోయింది. అవును, దాని దగ్గర మంచి మంచి మామిడికాయలన్నీ అటు నుంచి అటే తీసుకొని పోయింది. మనకు రెండే ఇచ్చిపోయిందా? అవునే, అన్ని దాని దగ్గరనే ఉన్నాయి. సరే మరి మీ ఇల్లు వచ్చి నువ్వు వెళ్ళు, మేము పోతుంది. సరేనే. అవును కానీ మామిడికాయలకైనా లేట్ అయింది. మా అన్న ఏమంటాడో ఏమో, ఇంతసేపు అయింది నేను వచ్చే వరకు. మా అన్నగాడు ఏమన్నా అంటాడా? మౌనిక ఏందే అన్న? ఏడవైనా ఎంతసేపు? ఏరా అన్నయ్య, నన్ను ఓసి అంటావారా? మామిడికాయతో పెడతా ఏమనుకుంటున్నావు? ఏరా అన్నయ్య, పులిరా పులి, ఆడపులి, నన్ను ఓసి అంటావా? సంపుతా బిడ్డ. వసే మౌనిక ఆగవే. ఇంట్లోనేమో పులివి, బయటనేమో పిల్లివి. పోరా అన్నగా పో. అబ్బా మా చెల్లెతో ఏడు కష్టం, అది ఎట్లా బతుకుతుందో ఏమో. చెల్లె, ఓ చెల్లె, కచ్చకాయలు ఆడుతున్నానే ఇంట్లో, కాలేజ్కి పోవా, టైం అవుతుంది. అన్నయ్య, రెడీ అయినారా? వెళ్తున్నా. అరే అన్నయ్య, పోతున్నారా? మౌనిక అసలే కాలం మంచలేదు, జాగ్రత్త వెళ్ళిరా. ఏంద్రా అన్నయ్య నాకు చెప్పేది? పులిరా పులి, ఆడపులి ఇక్కడ. ఏందో ఏమో ఈ పులితనం అంతా ఇంట్లోనే, బయట పోతే పిల్లి. పోరి కాలేజీ టైం అవుతుంది, పోదా. మా అన్న పోరి కాలేజీకి పోతుంది, మా అన్నకి చెప్పాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అన్న ఈ పిల్ల కాలేజీకి పోతుంది. అవునారా, అది ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా. అవురా, కాలేజ్ ఎన్ని గంటలకు అయిపోద్దిరా? అన్న 4 గంటలకు అయిపోద్ది. ఇవాళ ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఈ కిట్టి కాడంటే అదేమనుకుంటుందో. సరే బాయ్, పోతున్నా. ఏం రా యాదగిరి, అన్న 4 అవుతుంది, ఆ పోరు ఇంకా వస్తలేదు. టైం 4 అవుతుంది అన్న, వస్తుంది. వస్తుందంటావురా? ఏం రా యాదగిరి, అవురా నవీన్, ఈ రోజు ఎట్లయినా పర్లేదు, దాన్ని వదిలేది లేదు. అన్న ఈ పిల్ల వస్తుంది. ఏదిరా బాయ్? ఎదవలు మళ్ళా దాపరించారు ఇక్కడ. నా పక్కన అర్చన కూడా లేదు. ఇంట్లో పులి పులి అని మా అన్నగారి ముంగట బిల్డప్ ఇచ్చిన. అవును, మా అన్నడన్నది నిజమే, నేను పిల్లినే. అవును కానీ ఎదవల నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమో. అన్నా మీ పిల్ల వస్తుంది. మీ బతుకులు జడా. ఏ పొరి, చెయ్యి వదులురా, నేను ఇంటికి వెళ్ళాలి. మా అన్నయ్య చెప్పిన నిన్ను చంపేస్తాడు. ఏంటి మీ అన్నయ్య చంపుతాడా? నువ్వు ఎట్లా తప్పించుకోపోతావో చూస్తాడు మా అన్న ఈరోజు. ఏంటి ఇంటికి వెళ్తావా? నిన్న అప్పుడే ఎలా వదిలి పెడతానే? చెయ్యి వదులురా, నేను ఇంటికి వెళ్ళాలి. వదలా. ఈ కిట్టిగాడు ఏ కోడినైనా చూస్తే కైమా చెయ్యంది వదిలిపెట్టాడు. అవును, మా అన్నకు చికెన్ తినడం బాగా అలవాటు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని సుఖంగా చూసుకుంటా అంటే ఏందే నీ నాటకాలు? సంవత్సరం నుండి వెంట పడుతున్న నీ కళ్ళ గోన రావడం లేదా? నీలాంటి విలువ లేని పోరంబొకులు ఎవరు చేసుకుంటారా? ఏమే అందంగా ఉన్నానే పొగరా, యాసిడ్ పోస్తా. నిన్ను నాకు దక్కకుండా ఇంకొకరికి దక్కనివ్వను. నేను కాకుండా నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తానే. అమ్మ బాబాయ్, అన్నా మళ్ళా మిస్ అయిందన్నా. ఏడబోతుందిరా ఇప్పుడు? రేపు కాలేజీకి రాకపోద్దా, మళ్ళా మనకు దొరకకపోద్దా? అన్నా 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 ఏమైందా చెల్లె, ఎట్లా గాబరైతున్నావు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అన్నా, నాకు భయం అవుతుందే, నువ్వే నన్ను కాపాడాలనే. ఏమైందా చెల్లె? ఆ కిట్టిగాడు రోజు కాలేజీ నుంచి రాగా నన్ను ఏడిపిస్తుండన్నయ్య.
రోజు రోజు వాని టార్చర్ నాకు ఎక్కువ అవుతుంది అన్నయ్య. అవునా? ఊసి పిచ్చిదానా కిట్టు కానీ భయపడుతున్నావా? నేను బాధపడుతుంటే ఏడుస్తుంటే నీకు కామెడీగా ఉందారా? అయినా నాకు కూడా అర్థం కాదు చెల్లె. ఇంట్లోనేమో పులి పులి అంటవేందే, ఇప్పుడేమో బయటకు వెళ్ళేమో పిల్లిలాగా భయపడుతున్నావు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇంట్లో నా మీదకి ఝాన్సీరాన్ లాగా రెచ్చిపోతావు కదనే. నీ లెక్క నేను మా అబ్బాయిని అనుకుంటున్నావు, ఆయన కొట్టడానికి తన్నడానికి. లేకపోతే ఏం చేసేలే, నేను ప్రతిసారి కాపాడడానికి నేను సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావా, బాడీ గార్డ్ అనుకుంటున్నావా? ఇక నాకు పని పాట ఏం లేదా? ఏం చెప్పావురా? ఏనా చెల్ల నాకు ఎట్లా కొడతావు? ఇంట్లో కానీ విశ్వరూపం ఆ కిట్టు గారి మీద చూపించిపో. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ కోకిలి వేదలు గల్లి 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 ఉంటారు. నిన్ను ఒక్కసారి కాపాడతా, రెండుసారి కాపాడతా, ప్రతిసారి కాపాడలేదు కానీ నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే బ్రతకడానికి చేతగాని ప్రతి చిల్లర వేదవ కూడా రోజు రోడ్డు పైకి వచ్చి అమ్మాయిల వెంట పడి వేధిస్తూనే ఉంటారు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఒక అమ్మాయి కిరణ్ బేడి అయ్యేదా, పరుల రాని పిటి ఉష అయ్యేదా, ఐఏఎస్లు అయ్యేవారా, ఐపీఎస్లు అయ్యేవారా? ఈరోజు వీడు రేపు మరొకడు. నువ్వు రోడ్డు పైకి వెళ్ళినా ప్రతిసారి భయపెడుతూనే ఉంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఎంత సహనం ఉంటుందో అంతకు మించి తెగింపు కూడా ఉండాలి చెల్లె. ఆ కిట్టుగాని దగ్గర పోయి 4 దాన్ని నువ్వు పిల్లి కాదు పులిగా నిరూపించుకోయా పోనాడు. అబ్బా ఏమన్నా చెప్పినవా అన్న? ఇప్పుడు చూడన్నా, ఇంట్లో పులినే బయట కూడా. యాదగిరిగా ఆ డబ్బులు నువ్వే వసూలు చేసుకురావాలి ఎలా అయినా. అరే నవీన్గా మనసున పడతలేదురా, పూరి తప్పించుకపాయే. అన్నా మీ పిల్ల మళ్ళీ వచ్చింది. ఏందే పొరి ఇప్పుడే వారిపోయినావు, మళ్ళీ గిట్లా వచ్చినావు, ఏంది కథ? కథనా? ఏంటిదో ఇప్పుడు చూపిస్తా. అమ్మ బాబాయ్, కానీ దండం పెడతానే కొట్టకే. అక్క నాకు జుట్టు లేదు. జుట్టు లేకపోతే కట్టలేదా? అరే యాదగిరిగా అమ్మోరు తల్లి ఉందాపోయిందిరా. ఏందిరా గిట్ల నూకినావు? లేకపోతే ఏందన్నా నీ ఎంబడి తిరుగుతూ ఈ పంత వాళ్ళు కొట్టించినావు. అరే నేనేం చేసిండ్రా, నా వల్ల బలిగిందారా? అన్నా అమృతాలు ఇక్కడే ఉందన్నా. ఏరా గుండు తాకున్నా యాదగిరిగా ఇంకా ఈ నన్ను పిలుచుడారా? ఇంత తిరిగినందుకు అమ్మాయి చేతిలో ఈ పంత పలిగింది. అవురా నవీన్గా ఇంత తిరిగినందుకు ఇజ్జత్ అంతా అరే నా వల్ల దెబ్బలు తిన్నారా? అప్పటికి బీర్ తాగిపిస్తా, చికెన్ తినిపిస్తారా? నీ బీర్లు వద్దు, నీ చికెన్ వద్దు, నీ దోస్తే అద్దురమై రాయిపించి చికెన్ తినిపించి ఇంకో పోరుతో అనిపిస్తావు మళ్ళీ. అవురా యాదగిరి, అన్న అంటే ఊళ్ళో తోపు అనుకున్నావురా. ఇంత నెమ్మదినందుకు ఈ పని సాపి చేయించిండ్రా. నీ పనద్దు, నీ సోపతద్దు, నీ లెక్కద్దు. అరే ఆడు పోతే పోన్రా, నువ్వన్నుండురా. నువ్వద్దు, నీతో తిరుగుడద్దు, అమ్మాయిలతో దెబ్బ కలవడద్దు. నేను పోతున్నారా భయ్. కాపాడండి నన్ను, ఓయమ్మ ఫేస్ టు ఫేస్. నువ్వు చూస్తే ఆడపిల్లవు అనుకున్నాక, కానీ అమ్మోరు తల్లి ఉన్నావక్క. నీ దండం పెడతానని నిడిచిపెట్టక్క.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మై విలేజ్ ఆగం షో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టుర్రి. ఇగో ఇట్లా కొట్టండి.